హాయ్ అందరికీ నమస్తే. ఈరోజైతే నేను దోసకాయ టమాటా చేస్తున్నాను. దోసకాయ టమాటాలు ఒక ఉల్లిపాయ పెద్ద పాయ అనమాట. ఇగోండి పచ్చిమిర్చి తీసుకున్నాను. ఇవన్నీ కట్ చేసుకొని మీ ముందుకు వస్తాను. ఇప్పుడు వచ్చే టమాటాలు అయితే అసలు తొక్క చాలా మందంగా ఉంటుంది కదా, అందుకని నేను పై తొక్క అయితే ఇలా తీసేస్తాను అనమాట. ఇలా తీసి నీట్గా అప్పుడు చూడండి ఇట్లా వచ్చేస్తాయి. ఎందుకంటే అసలు తొక్క అయితే ఉడకట్లేదు. చూసారా, ఇలాగా ఫీల్ తీసేయండి, చక్కగా నీట్గా వచ్చేస్తుంది. ఈ రోజుల్లో అయితే మరి నాటు టమాటా రాదు కదా, అన్నీ హైబ్రిడ్ టమాటాలు వస్తాయి. ఇలా తీసేసుకుంటే చాలా మెత్తగా ఉడికిపోతుంది అనమాట. చూసారా, ఇదిగోండి ఇలా తీసాను. ఫీల్స్ తీసేస్తే ఇంత నీట్గా వచ్చేస్తాయి. మనం ప్రత్యేకించి ఉడకబెట్టక్కర్లేదు. ఉడకబెడితే చాలామంది ఉడకబెట్టి పైన ఫీల్స్ తీసి అప్పుడు గుజ్జు వస్తుంది ఎక్కువగా అని అంటారు. అవసరం లేదండి, ఇట్లా చేసుకుంటే చాలు, చక్కగా మెత్తగా అయిపోద్ది అనమాట. కర్రీలోకి చక్కగా కలిసిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్? చూసారా, డీమార్ట్ కవర్లు అనమాట. ఇవి అయితే నేను వేస్ట్ చేయను, పాడైన అసలు ఎప్పుడు వచ్చినా నీట్గా జాగ్రత్త పెట్టుకొని ఇలా చెత్త వేసుకోవటానికి, అలాగే కూరగాయలు కూడా పెట్టుకోవచ్చండి. కరివేపాకు అని, కొత్తిమీర అని ఈ కవర్లో పెడితే అస్సలు పాడవు అనమాట. చాలా రోజులు ఉంటాయి. ఎలా పెట్టామో అలాగే ఉంటాయి అనమాట. చాలా అంటే చాలా బాగుంటాయి. ఒకసారి ట్రై చేయండి డీమార్ట్ కవర్లు. ఇగోండి ఆల్రెడీ కట్ చేస్తాను. ఉల్లిపాయ టమాటా పచ్చిమిరపకాయ కట్ చేసుకున్నాను. ఇదిగోండి దోసకాయ కూడా కట్ చేస్తాను. రండి స్టార్ట్ అయిపోదాం కర్రీకి. ఓకేనా? స్టవ్ వెలిగిద్దాం. కొంచెం ఈ ఎదరకైతేనే వీడియోకి కరెక్ట్గా వస్తుందన్నమాట, లేకపోతే రాదు. అందుకని దగ్గరగా పెట్టాను. కళాయి పెడదాం. కళాయి హీట్ ఎక్కాక ఆయిల్ వేసేద్దాం. సరిపడా ఆయిల్ వేయండి. ఆయిల్ హీట్ ఎక్కిందేమో చూసి ఆనియన్స్ వేసేద్దాం. హీట్ ఎక్కింది, సిమ్లో పెట్టుకోవాలి. ఉల్లిపాయలు వేసేసాక ఉల్లిపాయలు అయితే లోపు మూత పెడదాం. మూత పెట్టేద్దాం. ఒకసారి చూద్దాం. చూసారా, ఇందులో కొంచెం కరివేపాకు వేద్దాం. కరివేపాకు వేస్తే చాలా బాగుంటుంది అన్నమాట, స్మెల్ బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ ఫుల్గా చూసి లైక్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? చూద్దాము ఒకసారి. ఎలాగైనా కరివేపాకు వేస్తే మంచి సువాసన వస్తుంది కదా, మంచి వాసన వస్తుంది అన్నమాట. ఓకేనా? ఇప్పుడు దోసకాయ వేసేద్దాం. ఇదిగోండి రెడీ చేసుకున్నాం కదా దోసకాయలు, ఒక 2 అనమాట. నేనైతే ఈసారి పిక్కలు తీయలేదు, చూద్దామని. ఎప్పుడు పిక్కలు తీసే వండుతాను, ఈసారి అయితే పిక్కలు తీయలేదు అనమాట. పెట్టేద్దాం. ఒకసారి చూద్దాము. నేనైతే అసలు ఫస్ట్ దోసకాయ పులుసు పెడదాం అనుకున్నాను. దోసకాయ ఏంటంటే పెద్ద పెద్ద ముక్కలు కట్ చేయంత పెద్ద సైజులో కట్ చేసి
పులుసులా వేద్దాం అనుకున్నాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అలా కూడా చాలా బాగుంటుంది అన్నమాట. ఎందుకో మళ్ళీ దోసకాయ టమాటా చేద్దామని దోసకాయ టమాటా చేస్తున్నాను అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ప్లీజ్ సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేయడం అంటే లైక్ కూడా చేస్తే నాకు సపోర్టివ్గా ఉంటుంది అనమాట. చాలా హ్యాపీగా ఫీల్ అవుతా. నా ఈ మ్యాథ్స్ గడి షార్ట్ వీడియోలు ఉంటాయి, లైక్ చేయండి. అలాగే మీకు నచ్చుతాయి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ప్లీజ్. రిక్వెస్ట్. సార్ చూద్దాము. తొందరగా మనం ఎప్పుడు టమాటా వేయకూడదు. ఈ పులుపు తగిలితే మళ్ళీ దోసకాయ ముక్క తొందరగా ఉడకదనమాట. అందుకని కొంచెం బాగా మగ్గాక అప్పుడు వేయాలన్నమాట. ఉడికాక దోసకాయ ముక్క ఉడికాక అప్పుడు మనం టమాటా వేసుకోవాలన్నమాట. దీనికి ఇంకా వాటర్ కూడా వేయవసరం లేదు, టమాటాతోనే ఉడికిపోద్ది అనమాట. చూద్దాము ఒకసారి, దగ్గరగా చూపిస్తా. ఓకేనా, ఇప్పుడు టమాటా వేసేద్దాం. టమాటా వేసేసాము. దాని మీద సాల్ట్ వేద్దాం. ఇది చిన్న స్పూన్ అనమాట, అందుకే అన్నిసార్లు వేస్తున్నాం. పసుపు సరే, కొంచెం చాలన్నమాట. అన్నీ చిన్న చిన్న స్పూన్లే ఉంటాయి, పెద్దవి పెట్టను. ఇదిగోండి, కారానికి మాత్రం పెద్దదే స్పూను. పచ్చిమిరకాయలు ఎక్కువ వేసాం కాబట్టి కారం తక్కువగానే వేసుకుంటున్నాను. మూత పెట్టేద్దాం. ఒకసారి మూత తీసి చూద్దాము. ఎలా ఉంది? కలర్ఫుల్గా ఉంది కదా. ఇంకా మనం కనీసం వాటర్ కూడా అవసరం లేదు దీనికి. చక్కగా టమాటాతోనే మగ్గిపోద్ది అనమాట. టమాటాలో ఉన్న రసంతోనే, గుజ్జుతోనే మనకి చక్కగా అయిపోతుంది కర్రీ. ఇంకొక 10 నిమిషాలు అయితే కూర రెడీ అయిపోద్ది. దీంట్లో కొంచెం కొత్తిమీర వేద్దాము. కొత్తిమీర వేద్దాము. పెట్టేద్దాం. ఒక 5 నిమిషాలు అయితే అయిపోద్ది కర్రీ. ఓకేనా, మూత తీసి చూద్దాం. ఓకే, రెడీ. చూసారా అయిపోయింది అనమాట కర్రీ. ఆయిల్ పైకి తేలింది కదా. గుమగుమలాడే దోసకాయ టమాటా కర్రీ. ఓకేనా ఫ్రెండ్స్, మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి. నేనైతే ఇలానే చేస్తాను, మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.